లయన్ కింగ్కి శివకుమార్ గారు వచ్చి సార్ ఇలాగా డిజ్నీ వాళ్ళది ఒక మూవీ రిలీజ్ కాబోతుంది, అది తెలుగులో 2 క్యారెక్టర్లు ఉన్నాయి, ఒకటి బ్రహ్మానందం గారు, మా అన్న బ్రహ్మానందం గారు చెప్తున్నారు, ఒకటి మీరు చెప్పాలి అనగానే క్యారెక్టర్ ఏంటి అనగానే చూపించారు వీడియో. సో అది చెప్పాం. ఆ తర్వాత ఫస్ట్ దానికి నాని గారు చెప్పారు ఒక క్యారెక్టర్కి, అలాగే ఇంకో క్యారెక్టర్కి జగపతి బాబు గారు చెప్పారు. సో అట్లాగా ఆ సినిమా చూడటం కూడా జరిగింది ఫ్యామిలీతోటి. సో పెద్ద హిట్ అయింది ఆ సినిమా, బ్లాక్ బస్టర్, మీ అందరికీ తెలుసు. సో ఇది మళ్ళీ ప్రీక్వెల్. ఇది ఈ మూవీకి కూడా ఇలాగా ఫస్ట్ డే డబ్బింగ్ చెప్తుంటే సార్ ఈసారి ఎవరు హీరోకి అనగానే సార్ ఒక 2 డేస్లో చెప్తాను, ఇంకా కన్ఫర్మ్ చేయలేదు అనగానే శివకుమార్ గారు ఫోన్ చేసి మహేష్ గారు ఓకే చేశారండి అన్నారు. చాలా హ్యాపీ. అండ్ తర్వాత ఇక మిగతా క్యారెక్టర్లన్నీ ఇలా చెప్పుకుంటూ వచ్చారు. అండ్ అలాగే అంటే క్యారెక్టర్కి వేరే లాంగ్వేజు యాక్టర్కి చెప్పడం వేరు, కానీ ఈ టిమోన్కి చెప్పడం అనేది నిజంగా అదృష్టం ఒక యాక్టర్కి. ఎందుకంటే మేమున్నా లేకపోయినా మా ఫోటో ఆ క్యారెక్టర్లో డిజ్నీ లైబ్రరీలో అది 200 సంవత్సరాలు ఉండిపోద్ది. సో యాక్టర్కి కావాల్సింది అదే. సో ఎన్ని వందల సినిమాలు యాక్ట్ చేసామని కాదు, ఈ క్యారెక్టర్ని పలానా యాక్టర్ చెప్పాడు అని పిల్లలు గుర్తుపెట్టుకుంటారు. అండ్ థియేటర్లో డెఫినెట్గా ఈ సినిమా ఎంజాయ్ చేస్తారు. అండ్ అలాగే సత్యదేవ్, తను హీరోగా ఎన్నో సినిమాలు చేసి అన్నా ఇలాగా ఫోన్ చేశారు అనగానే నేనేం చెప్పాను అనేది తన నోట్స్ దాన్ని చెప్తాడు, నేను చెప్పను. అండ్ వన్స్ అగైన్ జీబ్రా, కంగ్రాచులేషన్స్. సో అండ్ అలాగే శివప్రసాద్ గారికి, డిజ్నీ వాళ్ళకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.